హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను హ్యామిల్టన్ అవుట్స్కట్స్కి వెళ్తున్నాను. సో అవుట్స్కట్స్లో చాలా ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. బెర్రీ పికింగ్ ఫార్మ్స్ ప్లస్ క్యాటిల్ ఫార్మ్స్ ఉంటాయి. సో నేను ఈరోజు బెర్రీ పికింగ్ ఫార్మ్స్కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ బెర్రీస్ పిక్ చేసుకోవచ్చు. ప్లస్ మనం అక్కడ ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తారనమాట మనం పిక్ చేసుకున్న బెర్రీస్ తోటి. సో ఇప్పుడైతే సీజన్ లేదు పిక్ చేసుకోవడానికి, కాకపోతే మనం అక్కడ ఐస్ క్రీమ్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. నేను ఉండే అన్న వాళ్ళతో వెళ్తున్నాను. ఆ ఓనర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈరోజు కొత్త ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. సో వెళ్దాం రండి. ఇది అనమాట ఫార్మ్. సో ఇది మా ఇంటికి వెళ్ళి నియర్లీ 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. రోడ్ మొత్తం అస్సలు బాగాలేదు. సో చాలా బంప్స్ ఉన్నాయి అనమాట. కార్ మొత్తం చాలా డిస్టర్బింగ్ ఉంది. ప్లస్ రోడ్ కూడా సరిగ్గా లేదు, మొత్తం రాళ్ళు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూస్తే ఏమైందంటే షాప్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. సో ఇది నెక్స్ట్ ఫార్మ్ అనమాట. సో ఇది పక్కనే ఉంది వెళ్ళేదారిలా. ఇక్కడ కూడా వెళ్ళినాము. సో ఇక్కడ వెళ్ళి చూస్తే లోపల మనిషే లేడు. అవే పుచ్చకాయలు చాలా పెద్దగా ఉన్నాయి. అవి వాటర్ మెలన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి ఇంకో ఫామ్ ఉంది. సో దాన్ని కూడా వెళ్ళి ట్రై చేద్దామన్నారు అన్న వాళ్ళు. సో వెళ్ళేటప్పుడు ఇది చాలా బాగా అనిపించింది. ఇది బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. మస్తుంది అంబియన్స్ అయితే. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ అవుట్స్కట్స్ లో. సో ఇది థర్డ్ ఫామ్. ఇది 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము ఉంటున్న ఇంటి నుంచి. ఫైనల్ రీచ్ అయినా బెర్రీ ఫార్మ్. ఇక్కడ ఐస్ క్రీమ్ లాస్ట్ పైన 2 ఫార్మ్స్ క్లోజ్ ఉన్నాయి. వచ్చేసి పేరు రుకురా బెర్రీ షాప్. సో వీళ్ళు ఫార్మ్ చేస్తారనమాట. ఫార్మ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చి అమ్మేస్తారు. బెర్రీ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2016 అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి బెర్రీ ఫీల్డ్కి. అక్కడ టికెట్ తీసుకుంటే బకెట్ ఇస్తారు మనం పిక్ చేసుకోవడానికి. ఇవే స్ట్రాబెర్రీ చెట్లు. సో ఫీల్డ్ ఇదనమాట. మనం ఎంట్రీ ఫీ తీసుకొని బకెట్ ఇస్తారు, ఆ బకెట్ తీసుకొని పోవాలి. సో సమ్మర్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఫీల్డ్ మొత్తం లేదు, తీసేసిన అనమాట. పక్కనే రెస్టారెంట్ ఉంది, మస్తు మంది ఉంది రెస్టారెంట్లో. ఇంకా స్ట్రాబెర్రీస్ అన్ని రకాల బెర్రీస్ ఉంటాయి. ప్రస్తుతానికైతే బెర్రీస్ ఏం లేవు, ఫీల్డ్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. సో మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ $8 పడ్డది. మన దాంట్లో 400 రూపీస్. క్వాంటిటీ బాగానే ఉంది. ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది, క్రీమీగా. సో వీళ్ళు మొత్తం మిల్కే యూజ్ చేస్తారు. సో 2 వెరైటీస్ అనమాట వీళ్ళ దగ్గర. ఒకటి ఐస్ క్రీము, ఒకటి యోగట్. నేను క్రీమ్ ఫ్లేవర్ తీసుకున్నా. సో దీంట్లో మొత్తం మిల్కే యూజ్ చేస్తారన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్. సో టైప్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇంకా స్ట్రాబెర్రీస్, ఇవన్నీ మిక్స్ చేస్తారన్నమాట. టేస్ట్ అయితే నట్టి సీడ్స్ ఉన్నాయి. బెర్రీ సీడ్స్, స్ట్రాబెర్రీ సీడ్స్, ఇవన్నీ సీడ్స్తో బాగుందన్నమాట క్రీము. బయట కొనుక్కున్నట్లేదు ఇది ఐస్ క్రీము. ఎట్లుందంటే మనం తిన్న తర్వాత ఆ క్రీమ్ ఫ్లేవర్ ఇంకా ఉంటుందన్నమాట. మామూలుగా బయట తింటే నోట్లో పోగానే మొత్తం వాటర్ అయిపోతుంది కదా. సో అట్లా లేదు ఫ్లేవర్. చాలా బాగుంది. ఇంకా రకాలు ఉన్నాయి. సో
ప్యూర్ స్ట్రాబెర్రీ, ప్యూర్ బెర్రీస్ ఉంది, బ్లాక్బెర్రీది. నేను మిక్స్డ్ బెర్రీ తీసుకున్నా, ట్రై చేస్తున్నా, బాగుంది. $8. దీనిలో రకరకాలు ఉన్నాయన్నమాట. $10 ఒకటి, $8 ఒకటి ఉంది. ఇది బెర్రీ ఫామ్ బ్యాక్ సైడ్. సో చాలా ఖాళీ ప్లేస్. ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది, హ్యామిల్టన్ సిటీ. నేను ఉండే ప్లేస్కి వెళ్ళి మినిమం 10-15 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇది రావడానికి. చాలా ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. పక్కన ఇంకో ఫామ్ కూడా ఉంది, మొత్తం చెట్లు పెంచేశారు. అదే ఇంకో ఫామ్. సో మొత్తం చెట్లతో కవర్ ఇచ్చినమాట, ఎవరు కనిపించకుండా. ఫైనల్ ఇంటికి రీచ్ అయినా. సో ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకోవాలి, ఫుల్ ఆకలేస్తుంది. సో నైట్ తీసుకున్న సాంబార్ ఉంది, పార్ట్ టైంకి వెళ్ళి వచ్చిన నేను నైట్. సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయి తినేసి వచ్చిన. ఈరోజు సాటర్డే, చేసేదేం లేదు కాబట్టి నా పార్ట్ టైం వచ్చింది. బై ద వే, నా పార్ట్ టైం గురించి చెప్దాం అనుకుంటున్నాను. నా పార్ట్ టైం వచ్చేసి ఫుడ్ ఫ్యాక్టరీ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి మిడ్ డే మీల్స్ లాగా ఫుడ్ అనేది ప్యాక్ చేసి పంపిస్తారు ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి. అక్కడ నేను ఏం చేయాలంటే ఫుడ్ని పార్టిషన్ కానీ బాక్స్లల్లో, లేదా ఇంకా స్టాక్ చేయడం కానీ, ట్రాన్స్పోర్టింగ్ కానీ, క్రేట్స్ ఉంటాయి అన్నమాట. క్రేట్స్ ఫిల్ చేసిన తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ చేయాలి వేరే ప్లేస్కి, అది చేయాలన్నమాట నా పార్ట్ టైం వచ్చేసి. సో నాకు పార్ట్ టైం ఎట్లా వచ్చిందంటే త్రూ ఏజెన్సీ. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను ట్రేడ్మీ సీక్లా అప్లై చేయొచ్చని. సో నేను ప్రతి జాబ్కి టైలర్ మేడ్ రెజ్యూమే తయారు చేశాను. కవర్ లెటర్ ఇంపార్టెంట్, సో కవర్ లెటర్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అయినా ChatGPT జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి దాంట్లో నాకు టైలర్ మేడ్ రెజ్యూమే కావాలంటే అది ఇచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రతిదానికి అట్లా చేసి పెట్టానమాట. ఇంకా ఇది వచ్చేసి నాకు త్రూ ఏజెన్సీ వచ్చింది. సో ఎక్కడైనా తెలిసిందే, అప్లై చేస్తే రావచ్చు రాకపోవచ్చు. సో నేనేం చేశానంటే ఏజెన్సీస్ కూడా అప్లై చేశాను. ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, చాలా ఉంటాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. సో దాంట్లో సైన్ అప్ అయ్యాను అనమాట. వాళ్ళే ముందు మన క్వాలిఫికేషన్ అవన్నీ చూసి వాళ్ళే తీసుకుంటారు అనమాట, క్యాండిడేట్స్ లాగా. రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళు పంపిస్తారనమాట వీళ్ళకి. సో ఇది అనేది ఫుడ్ ఫ్యాక్టరీ అనమాట. ఇది హ్యామిల్టన్లో ఉంటుంది, కొంచెం నా నుంచి కొంచెం 11-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో డైలీ అప్ అండ్ డౌన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టే, అందుకే బీ కార్డ్ కూడా తీసుకున్నాను. అది కూడా వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. ఇంకోటి నా పార్ట్ టైం అబవ్ యావరేజే పే చేస్తుంది. ఇంకా నార్మల్లీ $23 అంటారు. సో నాకు ఎక్కువనే వస్తుంది కంపేర్ టు అదర్స్. వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, హెవీ లిఫ్టింగ్ ఉంటుంది, ప్లస్ ఎక్కువసేపు నించోవాలి, మొత్తం స్టాండింగే ఉంటుంది. మామూలుగా షిఫ్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే 5 AM టు మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 5:30 AM వరకు ఉంటుంది. సో గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తారు. సో 24/7 ఈ ఫ్యాక్టరీ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో నీ గ్రూప్లో ఒక మెంబర్ లాగా. సో ఇట్లా ఉంటుంది షిఫ్ట్. కాకపోతే నేను మార్నింగ్ 5 AM టు 5:30 PM చేయను, ఎందుకంటే నేను స్టూడెంట్, నాకు కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం నన్ను పిలుస్తారు. సో నేను అదనమాట. నెక్స్ట్ నీ పార్ట్ టైం ఎందుకు చేస్తున్నావు అంటే, ఆఫ్కోర్స్ తెలిసిందే మాస్టర్ కష్టాలు. న్యూజిలాండ్ చాలా ఎక్స్పెన్సివ్. సో నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి పార్ట్ టైం అనేది వెతుక్కుంటున్నాను, ఇంకా అప్లై చేస్తున్నాను. సో ఐ కెన్ గెట్ ఎ బెటర్ జాబ్ అండ్ బెటర్ టైమ్స్ అనమాట. సో ఈ టైం నాకు సెట్ కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు సడన్గా కాల్ చేసి పిలుస్తారు. సో వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్ ప్రీ నోషన్ ఏమి ఉండదు అనమాట. వాళ్ళు పిలిచి ఒక ముందే హెడ్సప్ ఏమి ఇయ్యరు. సో అదనమాట. సో అప్లై చేస్తూనే ఉండండి మీరు కూడా. ఒకవేళ అప్లై చేస్తే, ఒకవేళ న్యూజిలాండ్ రావాలనుకుంటే బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఎట్లా వచ్చింది జాబ్ అంటే, చెప్పాను కదా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. త్రూ రిక్రూట్మెంట్ ఏజెన్సీసే నేను వెళ్ళాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఇండియాలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి, మీకు ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. మామూలు మీరు అప్లై చేస్తే వాళ్ళ HR రిక్రూట్మెంట్ టీమ్ మీది షార్ట్ లిస్ట్ చేసి అవన్నీ చేసేది ఉంటుంది. ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ప్లస్ చాలా లక్తో కూరుకుని ఉంటుంది అనమాట. రాకపోవచ్చు, ఎందుకంటే అది సిస్టమ్ మీద ఉంటుంది. సో వాళ్ళకి చాలా అప్లికేషన్స్ వస్తాయి. నాకు డైలీ మస్తు రిజెక్షన్ అప్లికేషన్స్ వస్తాయి కూడా, ఎందుకంటే తెలిసిందే వాళ్ళది టైలర్ మేడ్ సిస్టమ్ ఎట్లుందో. నెక్స్ట్ నేను ఆన్లైన్ అప్లై చేసిన, కాల్ వచ్చింది, నాకు కూడా తెలియదు, అప్పటికప్పుడు పిలిచి రమ్మన్నారు. సో వెళ్ళాను అనమాట, వెళ్ళి చేశాను షిఫ్ట్.
బాగానే హెవీ ఉంటుంది, సో తట్టుకోవాలి. నెక్స్ట్ నా జాబ్ వచ్చేసి చెప్పాను కదా, ఫుడ్ పార్టిషన్ అనమాట. పిల్లలకి కర్రీస్ ఉంటాయి, రైస్ ఉంటుంది. సో డైలీ ఒక మీల్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో దాంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ నేను పార్టిషన్ చేసి దాంట్లో వేస్తుండాలి. చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో కర్రీస్, రైస్, మ్యాక్ అండ్ చీజ్ ఇవన్నీ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఏజ్ బట్టి పిల్లలకి మీల్స్ తయారు చేస్తుంటారు. సో దాన్ని స్టాక్ చేసి ప్యాక్ చేసి స్టాక్ చేయాలి. స్టాక్ చేసి మళ్ళీ ఇంకో క్రేట్స్లో పెట్టాలి, సో దట్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో అది నా పార్ట్ టైం జాబ్. హౌ మచ్ డూ ఐ అన్ అంటే ఆల్రెడీ చెప్పిందే. ఎంత అని చేస్తానంటే అబౌవ్ యావరేజ్ 25+ వస్తుంది. ఇంకా పే రాలేదు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు 25+ ఇస్తా అన్నారు. ప్లస్ ఇక్కడ ట్యాక్స్ కట్ అవుతుంది, ఎందుకంటే నేను అఫీషియల్కి వెళ్ళినా కాబట్టి. క్యాష్ జాబ్ కాదు, న్యూజిలాండ్లో క్యాష్ జాబ్ చేయడం ఇల్లీగల్. చేయనీకి కూడా రాదనమాట ఎవరి ఇయర్ నీకు ఇక్కడ. దొరికితే మాత్రం బిస్కెటే, అనవసరంగా చేయకండి. సో లీగల్గా 20 hours వేసుకోండి, ట్యాక్స్ కూడా కట్టాలి. వర్క్ ఛాలెంజెస్ చాలాసేపు నించోవాలి, ప్లస్ హెవీ లిఫ్టింగ్ ఉంటుంది, ప్లస్ ఎక్కువసేపు స్కూప్ చేయాలన్నమాట, రైస్ కానీ కర్రీస్ కానీ. సో హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది. ఇంకోటి టిప్స్ టు గెట్ పార్ట్ టైం ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లో పార్ట్ టైం రావాలంటే ఈజీ మెథడ్ డైరెక్ట్ అడగడము వెదర్ యు ఆర్ హైరింగ్ అని. అవి నార్మల్గా చిన్న చిన్న స్టోర్స్ మాత్రమే అట్లా వెళ్ళగొచ్చు, ఎందుకంటే పెద్ద స్టోర్స్కి అయితే వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది, సపరేట్ రిక్రూట్మెంట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళ త్రూనే పోవాలి, డైరెక్ట్ హైరింగ్ అస్సలు ఉండదు. మీరు వెళ్ళి అడిగినా కానీ డైరెక్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి అని చెప్తారు. ఓన్లీ మీకు రిఫరెన్స్ ఎవరైనా ఉంటే అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు దాంట్లోకి వెళ్ళి. సో అదనమాట. నెక్స్ట్ స్కిల్స్, రెజ్యూమేస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్కి టైలర్ మేడ్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ప్రాబ్లం అనిపిస్తే ChatGPTకి చాలా వచ్చినాయి AI టూల్స్, సో దాంట్లో పెట్టేసేయండి. నాకు ఇది కావాలని చెప్తే అది చేసి ఇస్తుంది, టైలర్ మేడ్ ఇస్తుంది. సో చేసేయచ్చు మీరు. మీకు ఎక్స్పీరియన్స్ పెట్టండి, మినిమం ఎక్స్పీరియన్స్ ఏది ఇంపార్టెంట్ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా న్యూజిలాండ్లో ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళకి సర్టిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని మిషన్ ఆపరేటివ్, ఇంకోటి ఎస్కలేటర్ ఆపరేటివ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మిషన్ ఆపరేటివ్ అంటే వీళ్ళ దగ్గర ఉంటే వెయిట్ లిఫ్టింగ్ అది సంథింగ్ అంటే వాటిని. సో దానికి ఉంటుంది అనమాట, దానికి లైసెన్స్ ఉంటుంది, మిషన్ ఆపరేటింగ్ లైసెన్స్ అని. సో ఆ లైసెన్స్ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే న్యూజిలాండ్లో అవుట్స్కట్స్లో మొత్తం ఈ ఇండస్ట్రీసే ఉంటాయి కాబట్టి చాలామంది తీసుకుంటారు. సో ఈజీగా వస్తుంది అనమాట మీకు లైసెన్స్ ఉంటే. ఇంకో ప్రయర్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి రెజ్యూమేస్లో. కవర్ లెటర్ ఇంపార్టెంట్, సో దట్ చాలామంది అడుగుతున్నారు అనమాట కవర్ లెటర్. సో మీరు ప్రిపేర్ చేసుకోండి, అది కూడా ChatGPTలో కొట్టేసాను, అది కూడా వస్తుంది. దాని తర్వాత మీరు ఎడిట్ చేసుకోండి మీకు కావాల్సిన విధంగా, సో దట్ యూ కెన్ అప్లై డైరెక్ట్లీ. ఇదేమన్నమాట నా పార్ట్ టైం గురించి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ రిప్లై ఫాస్ట్లీ. నేను రిప్లై పక్కా ఇస్తాను. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూడండి రికమెండేషన్లో, అవి కూడా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.